మన దగ్గరున్న అందమైన యాక్సెసరీ ఏంటో తెలుసా? అది ఖరీదైన డ్రెస్ కాదు, జ్యువెలరీ కాదు, మేకప్ అంతకన్నా కాదు. మన మీద మనకున్న కాన్ఫిడెన్స్. మనల్ని మనం నమ్మడం మొదలుపెట్టినప్పుడు మనలో చాలా విషయాలు మారిపోతాయి. ఎందుకంటే మన మీద మనకే నమ్మకం లేకపోతే ఇంకెవరో మనల్ని నమ్మాలని ఎలా ఆశించగలం? మన దగ్గర ఎంత ఉన్నా మన మీద మనకి నమ్మకం లేకపోతే ఏది సాధించలేం. అసలు కాన్ఫిడెన్స్ అంటే ఏంటి? చాలామంది కాన్ఫిడెన్స్ అంటే కొంతమందికి అది పుట్టుకతోనే వస్తుంది అనుకుంటారు. కానీ కాన్ఫిడెన్స్ అనేది పుట్టుకతో వచ్చేది కాదు, మన జర్నీలో మనం సంపాదించుకునేది. ఎందుకంటే ఇప్పటికీ చాలామంది మనసులో నేను చేయగలనా, నాకు వస్తుందా, నాకంత సీన్ ఉందా అనే డౌట్స్తో ఉంటారు. బయటికి ఎంత కాన్ఫిడెంట్గా కనిపించినా మనలో మనం మాత్రం ఎన్నోసార్లు డౌట్ పడుతూ ఉంటాం. కానీ మనం ఏదైనా చేయడానికి ప్రయత్నించినప్పుడు కొన్నిసార్లు సక్సెస్ అవుతాం, కొన్నిసార్లు ఫెయిల్ అవుతాం. అయితే ప్రతి ఎక్స్పీరియన్స్ మనకి ఏదో ఒకటి నేర్పిస్తుంది. అలా మన గురించి మనకి ఒక క్లారిటీ వస్తుంది. నేను చేయగలను అనే నమ్మకం నెమ్మదిగా పెరుగుతుంది. అదే కాన్ఫిడెన్స్. పర్ఫెక్ట్గా ఉన్నప్పుడు వచ్చే ఫీలింగ్ కాదు, డౌట్స్ ఉన్నా కూడా ముందుకు వెళ్ళగలగడమే కాన్ఫిడెన్స్. నేను ఓకే. ఒక పాయింట్ తర్వాత మనం మనతో ఒక మాట చెప్పుకోవాలి. అన్నీ పర్ఫెక్ట్గా లేకపోయినా పర్లేదు, నేను ఎలా ఉన్నానో అలా నేను ఓకే. నా దగ్గర ఫ్లాస్ ఉన్నాయి, పర్లేదు. నేను పర్ఫెక్ట్ కాదు, అయినా పర్వాలేదు. కొన్ని రోజులు నేను చాలా స్ట్రాంగ్గా ఉంటాను, ఒక్కో రోజు ఏమీ చేయాలనిపించదు. కొన్ని విషయాల్లో నేను మంచి డెసిషన్స్ తీసుకుంటాను, ఒక్కోసారి తప్పులు చేస్తాను. అది కూడా లైఫ్లో ఒక భాగమే. కానీ మనం మాత్రం మనల్ని మనమే చాలా హార్ష్గా జడ్జ్ చేసుకుంటాం. ఇలా ఎందుకు చేశాను, నాకే ఎందుకు ఇలా జరుగుతుంది, నేను ఇంకా బెటర్గా ఉండాలి కదా అని మనల్ని మనమే ప్రశ్నించుకుంటూ ఉంటాం. అక్కడే ఒక్కసారి ఆగి పర్లేదు, నేను కూడా ఒక మనిషినే అని మనల్ని మనమే అర్థం చేసుకోవాలి. సోషల్ మీడియాలో కనిపించే జీవితాలతో మన జీవితాన్ని కంపేర్ చేసుకోవాల్సిన అవసరం లేదు. అక్కడ కనిపించేది వాళ్ళ జీవితంలో ఒక చిన్న భాగం మాత్రమే. ప్రతి ఒక్కరికి వాళ్ళ స్ట్రగుల్స్ ఉంటాయి, వాళ్ళ బ్యాడ్ డేస్ ఉంటాయి, వాళ్ళ ఇన్సెక్యూరిటీస్ ఉంటాయి. కాబట్టి ఒక బ్యాడ్ డేని చూసుకుని నీ మొత్తం లైఫ్ని జడ్జ్ చేయకు. ఈ రోజు బాగోలేదు అంటే రేపు అలాగే ఉండాల్సిన అవసరం లేదు. నువ్వు పర్ఫెక్ట్గా ఉండాల్సిన అవసరం లేదు. నువ్వు అర్థం చేసుకోవడం మొదలు పెడితే చాలు. అందుకే ఒక్కసారి నీకు నువ్వే చెప్పుకో, అన్నీ సరిగ్గా లేకపోయినా పర్లేదు, ప్రతిదీ పర్ఫెక్ట్గానే ఉండాల్సిన అవసరం లేదు. కొన్నిసార్లు ముందుకు వెళ్ళడం అంటే ఏదో గొప్ప పని చేయడం కాదు. ఈ రోజు కాస్త కష్టంగా ఉంది, కానీ నేను ఓకే అని మిమ్మల్ని మీరు అంగీకరించుకోవడం కూడా ముందుకు వెళ్ళడమే. జీవితం అంటే ఒక రేస్ కాదు. కొన్నిసార్లు మన జీవితాన్ని కూడా ఒక రేస్లా చూస్తుంటాం. వాళ్ళు ఇక్కడికి వచ్చేసారు, నేను ఇంకా ఎందుకు రాలేదు, వాళ్ళు ఇంత అచీవ్ చేశారు, నేను ఇంకా ఇక్కడే ఉన్నాను అని మనల్ని మనమే తక్కువ చేసుకుంటూ ఉంటాం. కానీ ఒక్కసారి ఆగి ఆలోచిస్తే ఎవరో ముందుకు వెళ్ళారని నువ్వు వెనకపడిపోయినట్టు కాదు. ఒక్కొక్కరికి అవకాశం త్వరగా రావచ్చు, మరొకరికి అదే అవకాశం రావడానికి కొంచెం టైం పట్టొచ్చు. ఎవరో 25కి సాధించవచ్చు, మరొకరు 35కి సాధించవచ్చు, ఇంకొకరు 45కి సాధించవచ్చు. అందులో ఎవరు గెలిచారు, ఎవరు ఓడిపోయారు? ఎవరు కాదు. ఎందుకంటే ప్రతి ఒక్కరి లైఫ్కి వాళ్ళకంటూ ఒక టైమింగ్ ఉంటుంది. మన జర్నీలో మనం ఎక్కడ ఉన్నామో అది ఇంకొకరి జర్నీతో పోల్చాల్సిన అవసరం లేదు. కొన్నిసార్లు మనం వేగంగా వెళ్తాం, కొన్నిసార్లు నెమ్మదిగా వెళ్తాం, కొన్నిసార్లు ఆగి బ్రీత్ తీసుకుని వెళ్ళాల్సి వస్తుంది. అది కూడా జర్నీలో భాగమే. కాబట్టి ఇంకొకరిని చూసి హర్రీ అవ్వద్దు. నీకు నువ్వు ఒక ఛాన్స్ ఇవ్వు, నీ పేస్ని రెస్పెక్ట్ చెయ్యి. ఎందుకంటే జీవితం అనేది ఎవరు ముందు చేశారు అని చూసే రేస్ కాదు. మనకు నచ్చిన జీవితాన్ని మనం ఎలా నిర్మించుకున్నాం అనేదే ముఖ్యం. మనుషులందరూ ఒకేలా ఆలోచించాల్సిన అవసరం లేదు. మన చుట్టూ ఒక్కసారి చూస్తే అర్థమవుతుంది. ప్రతి ఒక్కరూ వేరు వేరు మెంటాలిటీస్. వాళ్ళ ఆలోచనలు వేరు, వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ వేరు, ప్రయారిటీస్ వేరు, డ్రీమ్స్ వేరు. అయినా మనం కొన్నిసార్లు ఎదుటి వ్యక్తిని పూర్తిగా అర్థం చేసుకోకుండానే వాళ్ళ గురించి ఒక ఒపీనియన్కి వస్తాం. కానీ మనకి తెలియని విషయం ఏంటంటే ప్రతి మనిషి వెనకాల ఒక కథ ఉంటుంది. మనకి కనిపించేది వాళ్ళ బిహేవియర్ మాత్రమే, కానీ దాని వెనకాల వాళ్ళు ఏం పడ్డారో, ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొన్నారో మనకి తెలియదు. అందుకే ప్రతి ఒక్కరిని మనలానే ఆలోచించాలి, మనలాగే బిహేవ్ చేయాలి అని అస్సలు ఎక్స్పెక్ట్ చేయకూడదు. వాళ్ళు వాళ్ళలా ఉంటారు, మనం మనలా ఉంటాం. అర్థం చేసుకోవడం అంటే ప్రతి విషయానికి అగ్రీ అవ్వడం కాదు,
కానీ ఎదుటి వ్యక్తిని వెంటనే జడ్జ్ చేయకుండా ఒక్కసారి వాళ్ళ పర్స్పెక్టివ్ గురించి ఆలోచించడం. అదే కొంచెం కంపాషన్, అదే కొంచెం కైండ్నెస్. ఇది ఇతరుల మీద మాత్రమే కాకుండా మన మీద మనకి కూడా ఉండాలి. మన తప్పుల్ని చూసుకుని మనల్ని మనమే తక్కువ చేసుకోకుండా, నేను కూడా ఒక మనిషినే, నాకు కూడా తప్పులు జరుగుతాయి అని మనల్ని మనం అర్థం చేసుకోవాలి. ఎందుకంటే చివరికి మనందరం వేరు జీవితాలు జీవిస్తున్నా మనందరికీ ఎమోషన్స్ మాత్రం ఉంటాయి. చివరికి మనం అందరం మనుషులమే కదా. నువ్వు నిజంగా ఏం కోరుకుంటున్నావు? కొన్నిసార్లు మనం మనల్ని ప్రశ్నించుకోవాలి. నేను నిజంగా ఏం కావాలనుకుంటున్నాను? నాకు ఏది ఇష్టం? నేను ఎలాంటి లైఫ్ కోరుకుంటున్నాను? ఎందుకంటే చాలాసార్లు మనకి నచ్చిన జీవితం కంటే మనకి అలవాటైన జీవితంలోనే ఉండిపోతాం. అదే రొటీన్, అదే కంఫర్ట్ జోన్, అదే వే ఆఫ్ థింకింగ్. కొత్తగా ఏదైనా ట్రై చేయాలి అంటే భయం, చేంజ్ చేయాలంటే ఇంకా భయం. ఇది వర్క్ అవుతుందా? నేను చేయగలనా? ఒకవేళ ఫెయిల్ అయితే అనే ఆలోచన వస్తుంది. మనకి కావలసిన మార్పుని వెంటనే వెనక్కి నెట్టేస్తాం. కానీ నిజం ఏంటంటే చేంజ్ లేకుండా గ్రోత్ ఉండదు. మన జీవితంలో మనం మారుతున్న కొద్దీ మన థాట్స్ కూడా మారుతాయి, మన ప్రయారిటీస్ మారుతాయి, మన డ్రీమ్స్ మారుతాయి, మన గోల్స్ కూడా మారుతాయి. నిన్న మనకి కావాలి అనిపించింది ఈరోజు మనకి అస్సలు అవసరం లేకపోవచ్చు. అది కన్ఫ్యూషన్ కాదు, అది ఫెయిల్యూరు కాదు, అది గ్రోత్. ఎందుకంటే నువ్వు ఒక చోట నిలబడలేవు, నువ్వు మారుతున్నావు, నేర్చుకుంటున్నావు, నీ గురించి నువ్వు ఇంకా తెలుసుకుంటున్నావు. కాబట్టి నీకు నువ్వు మారడానికి పర్మిషన్ ఇవ్వు. ఎందుకంటే నువ్వు ఎప్పటికీ ఒకేలా ఉండాల్సిన అవసరం లేదు. మారడం అంటే నిన్ను నువ్వు కోల్పోవడం కాదు, కొత్తగా నిన్ను నువ్వు కనుక్కోవడం. ఆపర్చునిటీస్, మన జీవితంలో ఆపర్చునిటీస్ ఎప్పుడు మనం ఊహించిన విధంగానే రావు. కొన్నిసార్లు పెద్ద అవకాశం వస్తుంది, చాలాసార్లు చిన్నదిగా అనిపిస్తుంది. ఒక కొత్త ఐడియా రావచ్చు, ఎవరితోనైనా జరిగిన ఒక కాన్వర్జేషన్ కావచ్చు, ఒక చిన్న డెసిషన్ కావచ్చు, లేదా మనం మొదట పెద్దగా పట్టించుకొని ఒక ఛాన్స్ కావచ్చు. అప్పుడు మనకి అనిపించవచ్చు ఇది అంత పెద్ద విషయం కాదులే అని. కానీ కొన్ని ఆపర్చునిటీస్ విలువ అవి వచ్చినప్పుడు తెలియదు, వాటిని మనం ఉపయోగించుకున్న తర్వాత తెలుస్తుంది. అందుకే ఆపర్చునిటీ ఎప్పుడు వస్తుందో, ఎలా వస్తుందో మన కంట్రోల్ చేయలేకపోవచ్చు. కానీ అది మన ముందుకు వచ్చినప్పుడు ఒక్కసారి ట్రై చేద్దాం అని అనుకోవడం మాత్రం మన చేతుల్లోనే ఉంటుంది. అందుకే నీకు వచ్చిన ప్రతి అవకాశాన్ని కూడా చాలా చిన్నదిగా చూడకు. ఎందుకంటే కొన్నిసార్లు ఒక చిన్న ఛాన్సే మన జీవితంలో ఒక పెద్ద పెను మార్పుకి బిగినింగ్ అవుతుంది.